బాగానే వచ్చింది అరకేజీ మటన్. ఒలిగిపోతా కింద. చాలు చూడండి, చాలు సరిపో తర్వాత ఇది కానీ టేస్ట్ ఎలా చూడాలి. ఉప్పు తక్కువైంది ఎక్కువైంది చూడాలి కదా. ఓకే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఈరోజు బుధవారం కదా అని చెప్పి నేను మటన్ అయితే తెచ్చుకున్నానండి. అయితే మటన్ కూర అయితే వండేసాం. ఎలా ఉంది ఏంటంటే టేస్ట్ మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటంటే మా ఆవిడ ఫ్రూట్స్ అలాట్ తింటుంది. బాగుంది. ఇది బాగా తీగుంది. కేక్ అది ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ కదా కేక్ కదా. కేకే అండి, ఐస్ క్రీమే. బాగుంది, తిను. ఫ్రూట్ సలాడా? ఫ్రూట్ సలాడ్ అది. బాగుందా? నాకు వద్దు. గోల్డెన్ ఐస్ క్రీమ్ అంటండి ఇది. టేస్ట్ అయితే బాగుంది, కేక్ లాగా ఉంది. ప్లస్ ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో మా ఆవిడైతే ఫ్రూట్ సలాడ్ అని చెప్పి ఇది ఐస్ క్రీము ఫ్రూట్ సలాడ్ తింటుంది. నేనైతే తీసుకున్నా రోజ్ మిల్క్ ప్రోటీన్ ఇది. ఓకే, నేనైతే రోజ్ మిల్క్ తీసుకున్నా. ఆవిడేమో ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంది టేస్ట్ అన్నా. ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ కూడా రోజ్ మిల్క్ రప్పించాను. ముందు నేను తాగేసాను, తర్వాత కేక్ ఒకటి గోల్డ్ బిట్కన్ ఏదో ఉంటే కేక్ ఒకటి రప్పించుకున్నా, ఐస్ క్రీమ్ కేక్. మా ఆవిడకేమో ఫ్రూట్ సలాడ్ పిల్లలు తాగుతారు, బాగుంటుంది. తాగుతారు. రోజ్ మిల్క్ అంటే మంచిదే, బాగుంటుంది. కేక్ అయితే లాస్ట్కి వచ్చిందని అయిపోయింది. నేను మా ఆవిడైతే ఇలా పిల్లలకి స్నాక్స్ తంతోనే బయటకు వచ్చాం. కేక్ కదా నా పిల్లలకి స్నాక్స్ తీసుకున్నామని బయటకు వచ్చాండి. నేను మా ఆవిడ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాం. ఇద్దరు ఐస్ క్రీమ్ తిన్నాం, 2 బాదంగిరి మిల్క్ షేక్ తాగాం. ఐస్ క్రీమ్ కేక్ అయితే తిన్నానండి, అయిపోయింది. బాగుంది టేస్ట్ అయితే. నచ్చిందా? బాగుంది. బాగానే వచ్చింది అరకేజీ మటన్. కేజీ 1000 రూపాయలు వస్తాను కదా. కొంచెం బోటి ఎక్కువ వేసాడు. అయిపోయింది మసాలా నూరాలు. ఏమేమి వేసావు? మసాలా సరుకులు అన్నీ కనిపిస్తుంది. మసాలా సరుకులు దాల్చిన చెక్క, పలవ ఆకు, లవంగాలు, ధనియాలు, లాలిక్లు, మొత్తం ఇవన్నీ పలవ సరుకులు అండి. ఇవన్నీ కూడా మనం వేపించుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడైతే పొడి చేయాలి వీటిని. మసాలా పొడి, గరం మసాలా ఇవన్నీ మిక్స్డ్ అన్నీ. ఫ్రెండ్స్ కనపడుతున్నాయి కదండి. పలవ సరుకులు అన్నీ వేసాం. ధనియాలు, లవంగాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, పలవాకు, మరాఠీ మొగ్గ, పువ్వు ఇది వేసారు మొత్తం. చూడండి పక్కన ఏదో ఒకటి ఉంది, చూపిద్దాం. అన్నీ వేసారు మన పలవ సరుకులు. ఇదైతే మసాలా పొడి ఆడుకుందామండి. ఈరోజు అయితే మనం ఇంట్లో మటన్ కర్రీ అయితే వండుకుంటున్నాం. అట్లా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈరోజు మనం ఇంట్లో అయితే మటన్ కూరకే వండుకుంటున్నాం. ఈరోజు బాయిలర్ కోడి తెచ్చుకుంటున్నాం కదా. ఈరోజు బుధవారం కదా అని చెప్పి మటన్ తెచ్చానండి వెళ్ళి. అది ఎలా వండుతున్నాయో చూపిద్దాం ఫ్రెండ్స్.
ఫోటో ఇలా చూడు. మటను బిర్యానీ వండుతావా మామూలు మటన్ కర్రీ? మటన్ కర్రీ. స్మైల్. డైలీ చికెన్ ఏం వండుకుంటామని తెచ్చింది ఇవ్వాలి మటన్. చూపించా ఉల్లిపాయలు ఇవన్నీ. మటన్ కూడా పెట్టి. మటన్ అయితే మేము డైలీ వండుకోమండి. అంటే ఏదో నెలకు ఒకసారి తెచ్చుకుంటాం మటన్. అంటే మటన్ రేట్ ఎక్కువ కదండి, బాగా 1000 రూపాయలు అలా ఉంటుంది కేజీ. ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు తెచ్చుకుంటామండి మటన్. మనకి ఎప్పుడైనా ఆదివారం బుధవారం నాడు అయితే చేపలని లేకపోతే చికెను రొయ్యలు అవి తెచ్చుకుంటామండి. నెలకోసారి మనం మటన్ అనేది తెచ్చుకుంటాం. వేసేసండి ముందు వీటెక్కిందా. బాగా ఆడాలి. హాయ్ అండి. మా ఆవిడైతే మటన్ కూర వండుతుందండి. మా ఆవిడ ఎలా వండుతుందో చూసి నేను నేర్చుకుంటాను మటన్ కూర ఎలా ఉండాలని. చికెన్ అయితే వండేస్తాను కానీ మటన్ అయితే వండలేనండి. సరే చూసి నేర్చుకుందాం. కనపడుతుంది చూద్దాం. మామూలుగా ఉడిపోయిందే చూడు చూడండి. పచ్చివాసన పోయేదాకా. ఓకే. ఇంట్లో అడ్జస్ట్ పైన బిగించాలి. బిగిస్తాం మా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే మాకు వచ్చిన వంటలు అయితే వండుతున్నామండి. ఇప్పుడు ఇలాగైతే ఎవరికి చూపించలేదు. ఇప్పుడైతే మనం యూట్యూబ్లో పెడతామని చెప్పి మనం ఇంట్లో ప్రతి వంట కూడా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి వంటలు అయితే మా స్టైల్లో ఎలా వండుకుంటాం ఏంటనేది మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో వండుకున్నట్టే సేమ్ అంతే. మనకి ఎలాగైతే వచ్చో అలాగే న్యాచురల్గా వండుకుంటాం ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కూడా వేస్తాం. ఈ 4 రోజులు అయితే సెలవు అండి. సెలవు అంటే అదే అన్ సీజన్ కదా, మాకు డెకరేషన్లు అయితే లేవు ఏమని. అందు గురించి ఇంటికాడ ఉంటున్నాం కానీ చెప్పి నేను మా ఆవిడైతే కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నామండి. చూడండి ఫ్రెండ్స్ మన స్టైల్లో ఎలా వండుకోవాలి ఏంటనేది మనం వండుకున్నది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోలు అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ చూడండి ఫ్రెండ్స్, ఓపిక చేసింది ఏమనుకోకుండా. అంటే కొంచెం బిట్లు కింద కష్టం చేస్తుంది ఎందుకని చెప్పి ఎడిటింగ్లో కొంచెం నీట్గా వస్తాయి కదా అని చెప్పి అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా వేసేద్దాం, బాగా ఉడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మటన్ వేస్తున్నాం. దాంట్లో చూపిస్తున్నాం మటన్ వేస్తాం. దాంట్లో పట్టుకొస్తున్నాం.
ఇది బాగా ఏగితే నూనెలో బాగుంటుంది. లేత మాస్తానండి కుక్కర్లో వేస్తాడు. కుక్కర్లో అయితే జ్యూస్ అయిపోతాడు. పర్లేదంట బొయ్యిలు కదా, పర్వాలేదు. బాగా ఆగాలి మూతేద్దాం. మొదటైతే పాల సరుకులు అయితే ఇప్పుడు మనం పొడి చేసుకుందాం. ఎన్ని చేసండి తిట్టవా మూత ఇదేండి. ఇప్పుడైతే మసాలా పొడి అయితే ఆడేసాం. కూర ఎంతవరకు వచ్చిందంటే చూద్దాం. కర్రీ సేపు మాకు పెడదామా? ఒక కారం సార్ గట్టి పడుతుంది. కొంచెం మరి తెల్లగా ఉంది కూర. ముందుగా అన్నీ రెడీగా ఆడపెట్టేసుకుంటే కింద పేపర్ వేసుకోవచ్చు అండి. కొమ్ముని ఏదైనా ఒలికినా పేపర్ మీద మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు గరం మసాలా, ఇది బిర్యానీ కూడా మటన్లోకి చికెన్లోకి బాగుంటుంది. ఇది అన్నీ వేసి ఆడాను కదా, మొత్తం బిర్యానీ ఆకు, బిర్యానీ సరుకులు బాగుంది. మసాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ బాగుంది. మటన్లోకి చాలా బాగుంటుంది. ఓకే, సరిపడగా వాటర్ వాటర్ సరిపోతుంది. ఏం మరి సరిపోతాం. కొద్దిగా మరీ పులుసు అయిపోతే బాగోదు కసండి. విజిల్స్ రావాలి కదా, సమానంగా ఉంటుంది. మరీ పులుసు ఉండకూడదు, మరీ ఇగురు ఉండకూడదు. మీడియంగా ఉంటే చక్కగా అన్నంలో కలుపుకుంటా కూడా బాగుంటుంది టేస్ట్. విజిల్స్ వస్తే సరిపోద్ది. చిక్కబడి ఉప్పు చాలా కొద్దిగా సరిపోతా. ఉడికిన తర్వాత మసాలా అయ్యేదా, కొత్తిమీర అది ఇప్పుడు వేసేద్దామా? ఇది ఉడకనేంటి ఒక్కరు మూత పెట్టేస్తావా? ఎన్ని ఈజీలు రావాలి? ఇద్దరు రావాలి. కరివేపాకు అది బాగా ఇచ్చి తినేస్తారా? ఉల్లిపాయలు అయిపోతే గుజ్జు రాదు కదా, మొత్తం బొయ్యిలా ఉంటుంది. ఇది కనపడుతుందా పింఛను? బోటి ఎక్కువ ఉండే.
మాత్రం గుజ్జు ఉండాల్సండి, లేకపోతే ముక్కలు వేసి తినేస్తాం. గ్రేవీ అన్నంలోకి ఏంటంటే కలుపుకుంటా ఉండదు. మటన్ ఏంటంటే కనీసం నీకు ముక్కలు ఉన్నా లేకపోయినా గ్రేవీ ఉన్నా సరిపోతుంది. వేరేది ఏదో ఎలా ఉన్నా పర్లేదు కానీ మటన్ గ్రేవీతో అయినా తినేయచ్చు. కనపడ్డది. అయిపోయిందా? సరే ఉడిపోయినట్టేనా? ఓకే. కూర అయితే ఎలా ఉంది అంటే మనం భోజనంలో టేస్ట్ చేసి చెప్తాం సార్. ఓకే ఒలిగిపోతాం కింద. చాలు చూడండి, చాలు సరిపో తర్వాత ఇది కానీ టేస్ట్ ఎలా చూడాలి. ఉప్పు తక్కువైంది ఎక్కువైంది చూడాలి కదా. ఓకే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఈరోజు బుధవారం కదా అని చెప్పి నేను మటన్ అయితే తెచ్చుకున్నామండి. అయితే మటన్ కూర అయితే వండేసాము. ఎలా ఉంది ఏంటంటే టేస్ట్ మీకు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటంటే ఇదిగోండి మటన్ అయితే. మటన్ నాకు వండుతూ రాదండి, మా ఆవిడతో వండిచ్చాను ఇవాళ. కాలిపోతుంది. సూపర్ ఉందండి మటన్ అయితే. ఉప్పు ఎక్కువైందా? రేపు సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. ఇదిగోండి లివర్ మేక పోతు మాసం అండి. ఇది కుక్కర్లో అయితే వేయొద్దన్నాడు అయినా, కానీ మేము కుక్కర్లో అయితే వేసుకున్నాండి. మటన్ అయితే జ్యూసీగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి లివర్ ముక్క చాలా బాగుంది. ముక్క ఉప్పు కూడా అన్ని కరెక్ట్గా సరిపోండి. ముక్క గ్రేవీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్ ముక్క ఇదిగో ఇలా అంటే ఊడిపోతుంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అంటే ఊడిపోతుంది, అంత బాగా కుకింగ్ అయింది. చాలా బాగుందండి మటన్. మసాలా కూడా చాలా బాగా ఉంది, కొత్తగా ఆడింది కదండి ఇప్పుడు మసాలా ఇవి. చాలా బాగుందండి కూర. ఎక్కువ తినకూడదులే. దీంట్లో నిమ్మకాయ ఉల్లిపాయలు చెప్పుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. మనం బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, అంత బాగుంది. అంటే మనం బిర్యానీ పొడి ఇవి ఆడుకున్నాం కదా మసాలాలు, ఇవి బిర్యానీ ఫ్లేవర్ వచ్చింది. టేస్ట్ మనకి సూపర్ వచ్చింది, అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా తెచ్చిన వండుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.